చాలామంది ఇంట్లో హెయిర్ ఆయిల్ పెట్టట్లేదు, అందుకే హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు, లెంగ్త్ పెరగట్లేదు అంటారు. ఇది హెయిర్ ఆయిల్ అనేది హెయిర్ రీగ్రోత్కి ఎంతవరకు పనిచేస్తుంది, ఇది ఎంతవరకు నిజం? ఇది మోస్ట్ ఆఫ్ ద హెయిర్ ఆయిల్స్ అంటే మనకు సోకాల్డ్ హెయిర్ ఆయిల్స్ అన్నీ కూడా అది హెర్బల్ బేస్ అయినవండి, లేదంటే కొన్ని మెంట్ బేస్డ్ హెయిర్ ఆయిల్స్, కొన్ని కోకోనట్ ఆయిల్ బేస్, ఇవన్నీ కూడా హెయిర్ని కండిషనింగ్ అంటే ఒక హెయిర్ పైన ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఫామ్ చేసేసి హెయిర్ బ్రేకేజ్ తగ్గడానికి వర్క్ చేస్తాయి. సో హెయిర్ ఆయిల్స్తోని హెయిర్ గ్రోత్ అవ్వడం అనేది అది ఒక మెత్ మాత్రమే. ప్యూర్గా నేను హెయిర్ ఆయిల్ వాడుతున్నాను అయినా నా హెయిర్ పెరగట్లేదు. హెయిర్ ఆయిల్తో మీరు ఏదైతే చేసే ఆ మసాజ్ ఉంటుందో, ఫింగర్స్తోని మనం హెయిర్ ఆయిల్ పెట్టిన తర్వాత స్కాల్ప్ మసాజ్ చేసినప్పుడు దాంతో కొంత రక్త ప్రసరణ పెరుగుతుంది తప్ప, మీరు అది ఏ హెయిర్ ఆయిల్ అయినా ఒకటే. అందులో దాంతో మీకు అవైలబుల్ ఉంటే కోకోనట్ ఆయిల్ వాడచ్చు, లేదంటే మనకు చాలా ఆయుర్వేదిక్ ఫార్ములాస్ ఉంటాయి. బట్ ఆయిల్తోని ఓన్లీ ఆయిల్తోని హెయిర్ రీగ్రోత్ అనేది పూర్తిగా జరగదు. దాంతో మీరు చేసే ఏదైతే మూమెంట్ ఆఫ్ ఫింగర్స్ ఉంటుందో దాంతో బ్లడ్ సప్లై పెరిగి కొంతవరకు హెయిర్ లాస్ తగ్గే అవకాశం ఉంటుంది. హెయిర్ కండిషనింగ్ అవుతుంది. సో హెయిర్ డ్రై అవ్వకుండా బ్రేక్ కాకుండా ఉంటుంది క్యూటికల్. సెకండ్ థింగ్, మీకు ఈ బ్లడ్ సప్లై పెరగడం వల్ల హెయిర్ లాస్ కొంచెం తగ్గుతుంది తప్ప, దాంతో ఒక పర్టికులర్ ఆయిల్తోని హెయిర్ రీగ్రోత్ అనేది మనకు రాంగ్. సో అది మీరు ఖచ్చితంగా బిలీవ్ చేయొద్దు. బట్ మీరు మసాజింగ్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. మీరు కనుక ఆల్రెడీ రెగ్యులర్ అలవాటు ఉంటే మీరు కంటిన్యూ చేయండి. బట్ దాంతో హెయిర్ రీగ్రోత్ అవ్వడం మాత్రం కరెక్ట్ కాదు.